జై శ్రీరామ్. భాగవతము మన హిందువులకు ఎంతో పవిత్రమైనది, గొప్పది. ఆ భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ లీలలు ఎంతో గొప్పవి, ముఖ్యమైనవి. ఆ లీలలు గురించి విన్నా, మనం పఠనం చేసిన ఎంతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగును. శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో గోపీకాంతల అందరూ కలిసి నాట్యము చేయిస్తూ ఉన్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ వారిని పరీక్షించుటకు ఉన్నట్టుండి వాళ్ళ మధ్య నుండి అదృశ్యమైనాడు. అప్పుడు ఆ గోపిక కాంతలు ఇలా అంటున్నారు: నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు యద జలిడివాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజెల్లడి నగమోమువాడు చెల్వల మానదనంబులు తెచ్చే. మలియలార మీ పొదల మాటున దాగెను చెప్పరే. మలియలార మీ పొదల మాటున దాగెను చెప్పరే. ఆ విధంగా గోపికా కాంతలు ఆ బృందావనంలోని స్వామిని, శ్రీకృష్ణ పరమాత్మను, అక్కడ ఉన్న ప్రతి చెట్టును, ప్రతి పూల చెట్లను అలా ప్రాధేయపడ్డారు. భగవంతుని దర్శనం కోసం ఆరాటపడ్డారు. మనం కూడా ఈ జన్మ ఎత్తిన దానికి శ్రీకృష్ణ పరమాత్మ